మంచి మాట, అంటే ఎక్స్ప్లెనేషన్లా కాకుండా దానికి మంచి సొల్యూషన్లా చెప్పారు. కొన్ని కథలు కంచికి చేరిపోతాయి. సో అది చాలా యాక్సెప్టబుల్ పాయింట్ సార్. కానీ మీరు ఒక దర్శక రచయితగా ఈ రోజున్న ట్రెండ్స్లో మీరు పూర్తిగా అనుష్క గారి మీదే బ్యాంక్ అయిపోయినట్టుగా, along with the content and script that you derived from your observations or from your readings, everything, అనుష్క గారి మీదే బాగా బ్యాంక్ అయ్యారని అనిపించేటట్టుగా ఉంది సార్. డు యూ యాక్సెప్ట్ ఇట్? ఇట్స్ ఎ స్పెక్టికల్ అండి. అనుష్క స్టార్డమ్ అనేది పుల్ అండి. అది ఆడియన్స్ స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారండి. అది కథలేని సత్యం బేసికల్గా. నేను బ్యాంక్ అయింది ఏంటంటే ఆ ప్రపంచం మీద, మా అందరి అనుష్క గారి దగ్గర నుంచి నా దాకా, ఓకే, అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, కొత్త ప్రపంచం కావచ్చు, దానిలో ఉన్న డీప్ ఎమోషన్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఇప్పటివరకు చూడని విజువల్ కావచ్చు, గొప్ప నేపథ్య సంగీతం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రేక్షకులని మొదటి ఆటకే స్వీటీ గారి కోసము, ఓకే, ఈ ట్రైలర్ నచ్చో నా కోసం వస్తారండి. మొదటి ఆట అవ్వంగానే అందరి అక్కడి నుంచి ఇది వేరే అండి. సో ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ దట్ ఫస్ట్ మార్నింగ్ షోస్ అండి. యాక్చువల్గా ఆ రోజు అప్పుడు దాకా స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారు, స్పెక్టికల్ కోసం వస్తారండి. వచ్చిన తర్వాత ఈ ఘాటీ సినిమాకు ఒక ఊపిరి ఉంది, ఒక ఆత్మ ఉంది, ఒక సోల్ ఉంది. దాని గుండెల నిండా పొదుక్కొని వెళ్తారండి. సో నేను చెప్పాను, స్వీటీ కోసం రండి, ఘాటీ సోల్ని మీ మనసులో నింపుకొని వెళ్ళండి అని. బాగుంది. స్వీటీ ఘాటీ రెండు బాగున్నాయండి. ఇప్పుడు మన హీరోయిన్స్లో అంటే మీరు ఇంత బాగా ఒక కన్విక్షన్తో, ఒక బిలీఫ్, ఒక ఫెయిత్, మీరు ప్రతి సినిమా అలాగే తీశారు అనుకోండి. మీరు ఏదో 10 సినిమాలు స్టార్ట్ చేసుకునేటట్టుగా దేన్ని ఎప్పుడు చేయలే. ఆ సినిమా వరకు అది మీ లైఫ్ స్టైల్గా చేసుకుని చేశారు సినిమా. దట్ ఈస్ వేర్ ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యాజ్ ఎ టెక్నీషియన్. థ్యాంక్ యూ. కానీ ఈ సినిమాని మీరు ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రయాణంలో నెక్స్ట్ ఈ రోజున అమ్మాయి తప్పితే ఎవరు లేరు చేయడానికి. బట్ ఆర్ యూ రియల్లీ సో కాన్ఫిడెంట్ టు సే దట్ ఈ సినిమా 100% బ్లాక్ బస్టర్? బద్దలైపోద్దండి. చూడండి, వెళ్ళండి. స్వీట్ అలా ఉందండి, సినిమా అలా ఉంది. మీరు ఒకసారి సినిమా చాలా గట్టిగా చెప్పండి, చాలా గట్టిగా. బికాజ్ ఆ యాక్షన్ వాట్ వీ డిడ్ అనేది తెర మీద చూసుకున్న తర్వాత నాకు అర్థమైపోతుంది. ఈ సినిమా చూసినమ్మంటే ఇమీడియట్గా నేను స్వీటీ ఫోన్ చేశాను, బెస్టెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. ఆ వరల్డ్ కొత్తగా ఉందండి, నేను మైమర్చిపోయాను. ఆ ప్రపంచం, ఆ ఘాటీలు, వాళ్ళ ఆ సన్నివేశాలు, ఆ డ్రామాస్, ఎమోషన్స్, అవన్నీ నేను చాలా కంపెల్లింగ్గా, ఫుల్ఫిల్లింగ్గా ఉన్నానండి. మీరు సినిమా చూడండి, మనం చూసిన తర్వాత మనం మీద మాట్లాడుకుందాం. అంటే ఈ రోజు వరకు మనం ఈ ఒక కాంటెంపరీ టైమ్స్ లాస్ట్ 35-40 ఇయర్స్ స్పాన్ కనుక తీసుకుంటే ఒక విజయశాంతి గారితోనే ఆ రికార్డు క్రియేట్ అయింది. ఒక కర్తవ్యం కానీ, ఓ పోలీస్ లాకప్ కానీ, లేకపోతే తర్వాత ఆవిడ చేసిన ఒసే రాములమ్మ కానీ, ఇలాంటి సినిమాలన్నీ ల్యాండ్ మార్క్స్, మైల్ స్టోన్ ఫిల్మ్స్ కింద నిలబడ్డాయి. ఇప్పుడు ఆవిడ తెలంగాణలో ఒక పవర్ఫుల్ ఐకన్గా ఎదగడానికి కూడా రాములక్క క్యారెక్టర్ 100%. అలాంటి ఒక ఉవేష్ను, అలాంటి ఒక ల్యాండ్ మార్క్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి సార్ ఇందులో మీకు? ఆలోచించే దిగాము, తీసాము, ఇప్పుడు చూసాము, మీకు చూపించబోతున్నాము. ఓ గ్రేట్ సార్. నేను ఇంకొక మాట అడుగుతాను సార్ మిమ్మల్ని. ఇంత సోల్ పెట్టి తీశారు మీరు. నేను మళ్ళీ ఇట్ మే సౌండ్ రిపిటేటివ్ ఫర్ ది వ్యూయర్స్, కానీ మీరు ప్రతి సినిమాని అలాగే నమ్మి చేశారు, దీన్ని కూడా అలాగే చేస్తున్నారు అనుకోండి. బట్ టుడే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద మాట్లాడే మాటలు కానీ, దాని మీద వచ్చే రివ్యూస్ కానీ, దాని మీద వచ్చే అనాలిసిస్లు కానీ, ఇవన్నీ చాలామంది వాటికి రెపిగ్నెంట్గా ఫీల్ అవుతున్నారు. వచ్చిన వాటిని ఇలా రాశారు, అలా రాశారు. వాట్ వుడ్ బి యువర్ ఎస్టిమేట్ ఆన్ ది రివ్యూస్ దట్ ఆర్ ప్లేయింగ్ ఏ వెరీ మేజర్ అండ్ క్రూషియల్ రోల్? బట్ ఐఎమ్ వెరీ షూర్ దట్ ఈ సినిమా ఒక అందమైన ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి. ఘాటి అనేది కేవలం ఒక సినిమా కాదు, ఒక అనుభవం, ఒక అనుభూతి అన్నమాట. ఆడియన్స్ అలాగే చెప్తారు, రివ్యూయర్స్ కూడా అదే రాస్తారని ఒక నమ్మకం అండి. అండ్ దెర్ ఈస్ ఆల్ వీ నీడ్ ఈస్ ద eyeballs and the great hearts to see this film. And
ఈ సినిమా చూసిన తర్వాత ఓకే మనకంటూ ఒక లోపల ఒక మెరుపు ఉంటుందండి. ఈ సినిమా చూసిన తర్వాత ఒక స్పార్క్ అనేది కనపడిద్దండి. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తామండి, ఇక చాలా కష్టపడి తీసిన యాక్షన్ సీక్వెన్స్లు చూస్తామండి. ఒక కంప్లీట్గా ఎంటర్టైన్ చేసే ప్రాసెస్ అంతా ఉంటుందండి. అది చూసి ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళం కూడా మేము చాలా క్లియర్గా బిలీవ్ చేస్తున్నాం. మీరు మా నిర్మాత గారు కావచ్చు, నేను కావచ్చు, అనుష్క గారు కావచ్చు, మిగతా యాక్టర్స్ కావచ్చు, వీఆర్ కంప్లీట్లీ బిలీవింగ్ దట్ వీ హ్యావ్ డిడ్ ఎ గ్రేట్ ఫిల్మ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ అండి. ఆడియన్స్ ఓకేలేండి. సేమ్ థింగ్ విత్ రివ్యూస్ బేసికల్. బట్ వాళ్ళు ఫస్ట్ ఆడియన్స్కే కదండి యాక్చువల్గా. ఇప్పుడు ఎంతవరకు మేము ముందుకెళ్ళాం, ఎంతవరకు తీసుకెళ్ళామో మాకు తెలుసండి. దాన్ని ముందు పెట్టబోతున్నాం. బట్ చాలా ఫస్ట్ క్లాస్లో అంటే గ్రేట్ డిస్టింక్షన్లో పాస్ అవుతా అని మాకు ఆశగా ఉందండి. ఇప్పుడు విక్రమ్ ప్రభుని తీసుకొచ్చారు కదా ఈ సినిమాకి, అంటే ఈ మధ్య ఈ అమాల్గమేషన్ ఫర్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కి ఈ అమాల్గమేషన్స్ అన్ని కాంట్ బట్ సిచ్యుయేషన్స్ మస్ట్ అండ్ షుడ్ గా తయారయ్యాయి. ఆ లాంగ్వేజ్ నుంచి ఒకరు, ఈ లాంగ్వేజ్ నుంచి ఒకరు అని. డిడ్ యూ నాట్ ఫైండ్ ఏ సూటబుల్ యాక్టర్ ఫర్ విక్రమ్ ప్రభు హియర్ ఇన్ తెలుగు సార్? నేను ఆలోచించిందండి, ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు నా పందా అది. నేను దేశరాజ్ అనే క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరు అనగానే నా సెర్చ్ మొత్తం దేశానికి వెళ్ళిపోయిందండి. ఇట్ కెన్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక బెంగాలీలో ఉన్నా కూడా నేను అడిగేవాడిని, హిందీలో ఉన్నా అడిగేవాడిని, కన్నడలో ఉన్న అడిగేవాడిని, మలయాళము, తెలుగు కావచ్చు. అక్కడ నాకు కావాల్సిన ఒక ఎత్తి మ్యాస్కులానిటీ అండి. ఇతను ఒక ఆ ఒడ్డు పొడుగు ఎత్తి యాస్కులానిటీ, ఒక ఘాటి 100 నుంచి 150 కేజీలు మోయగలిగేవాడు కావాలండి చూడటానికి. రెండోది కళలో స్వచ్ఛత ఉండాలండి. అండ్ మోర్ దాన్ దట్ ఈ దేశరాజ్ క్యారెక్టర్ ఒక పెయిన్ ఉందండి, ఒక ప్రైడ్ ఉంది, ఒక పవర్ ఉంది. ఎన్ని క్యారెక్టర్స్ ఎవరు అనేది ఒక వాళ్ళ ప్యాక్కి ఒక లీడర్ లాగా ఉండాలండి. అట్ ద సేమ్ టైం స్వచ్ఛమైన మనసున్న మనిషిలా ఉండాలండి. ఇదంతా చూస్తా ఉంటే నాకు ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ థాట్, నాకు ఇమ్మీడియట్గా నాకు కనపడిన వ్యక్తి విక్రమ్ ప్రభు అండి. నేను కుంకి చూశాను, గజరాజును, ఆయన ఆ కొండల్లో తిరిగేదన్నమాట. అది నాకు చిన్న ఎఫెక్ట్ ఉండొచ్చు బేసికల్గా. ఆయనది టానాకారం చూశానండి, పోలీస్ లాగా. చిన్న ఆ పెయిన్ అండ్ ప్రైడ్ చాలా బాగుంటుందండి. ఆ పవర్ వాళ్ళ అది ఆ టానాకారం సినిమా చాలా విక్రమ్ ప్రభు అనేది మైండ్లో ఉంటుందండి. మూడోది వచ్చేసరికి నేను ఇరుగుపట్టు ఓటీటీలో చూశాను. ఇరుగుపట్టు ఎంత బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఎంత సటిల్గా చేస్తాడు అని. ఇదే ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న నన్ను విక్రమ్ ప్రభు గారు అడిగారు. ఏంటి కృష్ణ, ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ నేను ఆయన అప్రోచ్ అయ్యానని. బట్ నా సినిమాలు చూసారు, ఆయన అప్రిషియేట్ చేశారు. ఏంటి కృష్ణ ఇలాగా అంటే నేను చెప్పాను, ఏమండి ఈ ఘాటీలో ఇలా ఉంటుందండి, దేశరాజ్ క్యారెక్టర్ ఉంటుంది కదండి, మనం కుంకి అది చూసాం కదండి, దాని టానాకారం అండి, ఇరుగుపట్టండి. మీరు నా దేశరాజుకి ఏమేం కావాలో అన్ని మీలో ఉన్నాయని నాకు క్లియర్గా ఉందండి యాక్చువల్గా. అండ్ అతను 100 నుంచి 150 కేజీలు వేసుకొని కొండలు ఎక్కుతూ ఉండాలండి బేసికల్గా. ఇలాంటి క్యారెక్టర్ రాసుకున్న తర్వాత అనుష్క గారు ఈడు జోడు చాలా చక్కగా ఉంటారని చెప్పి ఆ క్యారెక్టర్కి ఆయనే రాసుకోవడం జరిగింది, ఆయన్ని అప్రోచ్ అవ్వడం జరిగిందండి.